First of all, I think both me and Keerti, we have to say a big thank you to Maitri. Thank you, Ravi Garu. Thank you, Anil Garu. Thank you, Naveen Garu, for giving us, first of all, one chance to narrate this script. Thank you so much. We got such big A-listers on the project. We got Pradeep sir, Mamita ma'am, Sharad sir. We got Sahib, a kick-ass crew from Purnima ma'am to Lata ma'am. Is this brilliant? Thank you so much. We cannot expect a better debut for my dear friend. And every small victory, whatever he had, it felt like a personal victory to me also. Thank you so much. And had a blast working with you too. So, yes, thank you. Thank you, sir. Thank you very much. Looking forward, me working only the screen time choose enjoy చేయడానికి. సో నేను కూడా కాసేపు కిందకి వెళ్ళడం అనుకుంటున్నాను. అందరినీ ఒక్కొక్కరిని పిలుస్తుంటే నాకు ఎందుకో మాట్లాడినట్టు అనిపించట్లేదు. అందుకని డైరెక్ట్ ఒకసారి మమ్మీ గారి దగ్గరికి వెళ్ళి సార్ బాగుండు పో అనే ఒక కొత్త ఎక్స్ప్రెషన్ వచ్చింది మనకి తెలుగు వైపు. సో ఈ ఎక్స్ప్రెషన్ కి మీరు చెప్పమంటే ఏ సిచ్యువేషన్ లో ఎవరికి చెప్తారు బాగుండు పో అని? చాలా చాలా సిచ్యువేషన్స్ చెప్పచ్చు. అందుకే ఒక్కటి బాగుండు పో అని ఎవరికి చెప్తారు, ఎప్పుడు చెప్తారు? రకరకాల సిచ్యువేషన్స్ అమ్మాయిగా కొన్ని ఇంకా హేటర్స్ లేరు. ఓకే, ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? ప్రదీప్ గారు, మమత, ఏం ఆప్షన్స్ ఇద్దాం సార్కి బాగుండు పో అన్నదానికి? ఒకసారి ఆప్షన్స్ ఇద్దాం హను గారికి. If he can't itself say, how can I say? బాగుండి పోయిన అబ్బాయి అమ్మాయికే చెప్తున్నారు కదా, మరి అమ్మాయి అయితే ఎవరికి చెప్తుంది? అబ్బాయికి. వెరీ సింపుల్ ఆన్సర్. శివ గారు ఏమైనా ట్రై చేస్తారేమో? బాగుండి పో. నేను బాగుండాలనుకున్న వాళ్ళందరూ బాగుంటారు. పాజిటివ్. నాట్ లైక్ దట్. లైఫ్ లో ఎప్పుడైనా మన లైఫ్ లో ఏదైనా ఒక మంచి విషయం ఎవరి వల్ల జరిగినప్పుడు ఆ తర్వాత మంచి మన లైఫ్ లో ఉన్నా లేకపోయినా వాళ్ళు బాగుండాలని అనుకుంటాం. అవును, అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సో మచ్. రవి గారు, ఒక్కసారి మీరు కూడా మీ క్రియేటివ్ ఆన్సర్స్ నాకు తెలుసు రవి గారు. సో బాగుంది పో. అది బాగుందండి. మా సినిమా హిట్ అయ్యి ఆ సినిమాలు కూడా బాగున్నారని బాగుంది సూపర్. ప్రొడ్యూసర్స్ నుంచి రావాల్సిన ఆన్సర్ పర్ఫెక్ట్ రవి గారు. అండ్ సాయి అభ్యంకర్ గారు, ద యంగ్ మ్యూజిక్ సెన్సేషన్. సో మీరు బాగుంది పో అనేది ఎలా క్రియేట్ చేశారు? వచ్చింది అంటే యూ మైట్ హావ్ యూజ్డ్ ఇట్ ఆల్రెడీ ఇన్ లైఫ్. సో what do you say? హలో, అందరికీ నమస్కారం. అల్లారుతో అఫ్ కోర్స్ ఎక్స్ ఉంది. I don't have any. No, I'm asking, you already did say that line, no, to your ex? No, I don't have any ex. Dedicated to ex. Yeah. Future answer, this is. No, only one. Okay, this is for answer sake. Okay, ఇప్పుడు అర్థమైంది. బేబీ తీసిన డైరెక్టర్ కి ఇది తెలియకుండా ఎలా ఉంటుంది? బాగుండి పో అని మనకి రాత వెనకాల రాసుకునే ఒక టైటిల్ లాగా ఉంది కాబట్టి సారాదేశ్ గారు బాగుండి పో అని ఎవరికి చెప్తారు? పర్ఫెక్ట్. ఆటో వెనకాల కొత్త ఎక్స్ప్రెషన్ బాగుండి పో. సింపుల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు పని చేద్దాం. మమిత, మీ మాటల కోసం, మీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు ఆన్సర్స్ కోసం. అందుకే వెరీ వేసారా క్లోజ్? అందుకే వెరీ సింపుల్ క్వశ్చన్స్ మీకోసం. ఓకే, సో ప్రేమలు చేశారు, మీ ముందుకు వచ్చారు, అండ్ ఇప్పుడు డ్యూడ్ తో రాబోతున్నారు. సో ప్రేమలు అంటే లవ్, డ్యూడ్ అంటే ఫ్రెండ్షిప్. వి ఆల్ నో ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ద వర్డ్స్. కాబట్టి నేను ఇప్పుడు రెండు పేర్లు చెప్తాను. ప్రేమలు ఎవరికి చెప్తారు, డ్యూడ్ అని ఎవరికి చెప్తారు అనేది పిక్ చేసుకోవాలి. దిస్ ఇస్ వెరీ హార్డ్.
very easy. Love and friendship, that's it. No, pure positive feelings. Right? So, ప్రభాస్ గారు అండ్ అల్లు అర్జున్ గారు ప్రేమలు ఎవరికి, డూడ్ ఎవరికి? ప్రేమలు ఎవరికి, డూడ్ ఎవరికి? ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు. I can't differentiate. I feel both. Both same. ప్రేమలు and డూడ్. Okay. అంటే సేమ్ కూడా చెప్పొచ్చు. You can just say whatever. I think both ప్రేమలు. Both ప్రేమలు. Okay. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. మళ్ళీ డాన్స్ అబౌట్ ప్రేమలు. One ప్రేమలు, one dude. Who is dude? Niket garu helping some guys. Smart answer. No? కాదా? అయ్యో చెప్పండి. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు. Both mass like. మీరు చెప్తారా ప్రేమలు ఎవరికి ఇద్దాం, డూడ్ ఎవరికి ఇద్దాం? I think that. Okay, no. Let's continue. Yeah. You didn't answer. Come on. I said both dude. Both dude. Yeah. ఒకళ్ళకి ఇద్దరికి ప్రేమలు, ఇద్దరికి డూడ్. అయిపోయింది ఇప్పుడు అసలు క్వశ్చన్. నాని గారు, విజయ్ దేవరకొండ గారు. Now you can't escape. నాని గారు, విజయ్ దేవరకొండ గారు. డూడ్ ప్రేమలు. విజయ్ సార్ ప్రేమలు అండ్ నాని గారు డూడ్. డూడ్. ఓకే, సూపర్. సో ఇప్పుడు ఇంతమంది స్టార్స్ గురించి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి, హూస్ యువర్ డ్రీమ్ కో స్టార్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇన్ వెరీ వెరీ నియర్ ఫ్యూచర్? ఎవరితో చేద్దామని? I haven't worked with any stars here, so I'd love to, I'd love to act with them all of them. Yeah, you name them, I will act. Okay. Who is a dude from Dude Set? అదే చెప్పబోతున్నా. ఎక్సెప్ట్ ప్రదీప్ గారు, డూడ్ సెట్ లో మీ డూడ్ ఎవరు? I think Sharat Kumar sir. Oh wow. Okay, why? He's a dude. He's a pakka dude. Yeah. Yes. ఈ సినిమాలో ఇందాక అనుకున్నట్టు ఫన్ అండ్ ఇమోషన్ రెండు ఉన్నాయి కాబట్టి, ఒక ఇమోషనల్ సీన్ చేస్తున్నప్పుడు కానీ, ఆర్ ఎనీ ఇమోషన్ దట్ యు రిమైండ్ నౌ, ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకోవడానికి ఏముందంటే ఏం చెప్తారు? ఎనీథింగ్ emotional about this film? Anything emotional about this film? This film is very special to me because the set was fun, Yellame, and after the shoot, I missed them a lot. I was telling everyone that that me, my team, everyone missed the set actually. So it was towards the end I got a little emotional because I missed them. Yeah. Saying bye-bye to this set. Yeah, that was the most emotional moment to me. Wow, amazing. That says how connected you are with the I was really connected to them. Super. And over to PR, Pradeep Ranganathan garu. Same question to start చేద్దాము. Who is your dude? Yeah, the same question. Who is your dude from Dude Set except Namita? Oh, except Other than Namita, yes. Dude mean friends. No. Yes. Sai is my friend, Kirti is my friend. One dude. Anil sir is my friend. Oh! Anil garu. Yeah. Anil garu is your friend. Okay. And really dude? Really dude. My previous film's director, Ashwath Marimuthu, is my friend. Yeah. Avuna? Dude, yeah. ఇప్పుడు అడగబోయే క్వశ్చన్ కి నాకు ఏ సంబంధం లేదు. నేను జస్ట్ అడుగుతున్నా, నన్ను తిట్టుకోవద్దు. ఓకే, ఇవానా, కయాగు అండ్ నమిత ముగ్గురులో యువర్ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? You have to pick one. On that basis, everyone acted really well. So Favorite co-star? We all know everybody is
wonderfully talented and beautiful girls. We all know that. But personally, all are my favorites. ఇది expected Not only this three, all the heroines are my favorites only. Not only this three, all the heroines are my favorites only. చేయబోతే ఫ్యూచర్ హీరోయిన్స్ ఎవ్రీబడి ఆర్ యువర్ ఫేవరెట్. Yeah, favorites. సూపర్. సో డ్యూట్ ప్రమోషన్స్ అప్పుడు మేము అందరం బాగా వింటున్న ఒక పర్సన్ నేమ్ యువర్ మోస్ట్ ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఆయన బిగ్గెస్ట్ ఫ్యాన్ అని మా అందరికి తెలుసు. మీరు ఓజీని ఇక్కడికి వచ్చి మరి థియేటర్స్ లో చూసారు. సో అంత సెలబ్రేట్ చేసుకున్న ఒక ఫ్యాన్ ని మీరు ఒక్క డైలాగ్ చెప్పించలేదు ఏంటి ట్రైలర్ లాంచ్ లో అని నన్ను అడిగారు. ఎవ్రీబడి ఆస్క్ మీ. సో ఈసారి నేనేం తిట్లు తినకుండా మీ చేత డైలాగ్ చెప్పించు. ఎంతమంది చేయాలి డైలాగ్? మీకు ఒక హెల్ప్ కోసం ఒక వీడియో కూడా ప్లే చేస్తాం. కెన్ యూ హ్యావ్ ది వీడియో ప్లీజ్? డైలాగ్ సిద్ధప్ప నేను సింహం అంటేనమ్మా అది దెబ్బ తీసుకోలేదు, ఇది తీసుకోదాం అంతే బాబా.